హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ రాజశేఖర్ కత్తి. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పాను కదా, సో మనం వర్క్ వీసాలు చేస్తున్నామని సెర్బియాకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్బియా ఏంటంటే ఇట్స్ సెంజన్ కంట్రీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంజన్ కంట్రీ కాదు. సెర్బియా అనేది యూరోపియన్ మెంబర్షిప్ ఉన్న కంట్రీ, అంటే యూరోపియన్ కంట్రీ మాత్రమే. సో ఇన్స్టాగ్రామ్లో కూడా అంతా చెప్పలేక అంత టైం సరిపోదని చెప్పేసి యూట్యూబ్లో మళ్ళీ ఇంకో వీడియో పెడతాను దీని గురించి. మోస్ట్లీ అందరూ ఇన్ఫర్మేషన్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటారని చెప్పేసి. సో ఏంటంటే జాబ్స్ వచ్చేసి ఎంప్లాయర్ మీకు ప్రొవైడ్ చేసేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ వేర్ హౌస్ జాబ్స్. దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీలో హెల్పర్స్, లైక్ ఎక్స్పీరియన్స్డ్ చెఫ్ అనమాట. ఇండియన్ కాదు, ఇటాలియన్, లైక్ యూరోపియన్ కాంటినెంట్స్కి సంబంధించి. సో అది తర్వాత చెప్తాను నేను ఇంకా ఏంటి అట్లా అనేది. సో ముందు వేర్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. వేర్ హౌస్లో మ్యాక్స్, పికింగ్, స్టిక్కరింగ్, సో దిస్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనమాట. సో ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ లైక్ లేబర్ వర్కర్స్ అనమాట, ఇన్సైడ్ వర్క్ చేసేవాళ్ళు కూడా అనమాట. దానికి బేసిక్ శాలరీ 700 euros ఇస్తారు. ఎగ్జాక్ట్గా 700 euros ఇస్తారు. 8 to 9 hours డ్యూటీ ఉంటుంది అనమాట. సో అది మీరు ఎక్స్ట్రా చేసుకుంటే ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. అది మీ ఇష్టం, ఎన్ని గంటలు చేసుకుంటే అన్ని అవర్స్కి. సో మ్యాక్స్ ఉంటుంది, ఎక్స్ట్రా అవర్స్ కూడా చేసుకునే వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్. సో మోస్ట్లీ ఎక్కువ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడే కదా, నాట్ ఓన్లీ యూరోప్, ఎనీ కంట్రీలో ఎక్స్పీరియన్స్డ్కి కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి డిమాండ్ అనమాట. సో వాళ్ళని కొద్దిగా స్కిల్డ్ కింద కౌంట్ చేస్తారనమాట కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీద. సో దానికైతే కొద్దిగా ఇంకో 100 నుంచి 200 ఎక్స్ట్రా ఉంటుంది అనమాట శాలరీ. సో అందరికీ ఫుడ్ అకామిడేషను ఎంప్లాయరే ప్రొవైడ్ చేస్తారు. యాజ్ పర్ వాళ్ళ రూల్ ప్రకారం వర్క్లో ఉన్నంతసేపు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైక్ హాఫ్ డే ఉంటుంది కదా, ఆ రోజు మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఎంప్లాయర్ కూడా అదే చెప్పాడు. సో హాఫ్ డే టైంలో మాత్రం అది మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ 8 to 9 hours జాబ్ ఉంటుంది డెఫినెట్లీగా. వీక్లీ 6 days వర్క్ ఉంటుంది, 1 day ఆఫ్ ఉంటుంది. ఇంకేం మర్చిపోయాం మనం, 6 days అట్లా వర్క్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి వీసా. సో వీసా అనేది 1 year వీసా కాంట్రాక్ట్ ఉంటుంది అంట. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది. 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది. సో రెన్యువల్ టైంలో మీరు మనీ పే చేయడానికి అయితే ఏముండదు. సో మొత్తం వాళ్ళు ఎంప్లాయరే చూసుకుంటాడు. సో ముందు మాత్రం ఈ వీసా ప్రాసెసింగ్ టైం అయితే 2 months ఉంటుంది. మ్యాక్సిమం 2 months బీలోనే అయిపోద్ది. బట్ పబ్లిక్ హాలిడేస్ అవి ఇవి కలుపుకొని ఒక 2 months అరౌండ్ అట్లా అవుతుంది అనమాట. సో ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆఫీస్కి రండి. నాకేంటంటే కాల్స్ చేయటం వల్ల అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నా టైము. సో వందల కాల్స్ వస్తాయి. నాకు ఖమ్మంలో ఉంది ఆఫీస్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. నాకు ఇక్కడ ఏజెన్సీ ఉంది, అది కూడా నాది తెలంగాణ ఖమ్మం డిస్టిక్. సో నియర్ పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే ఉందని చెప్పాను. పాస్పోర్ట్ ఆఫీస్ పక్కనే ఉంది, లేదా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఫ్రంట్ సైడ్, అక్కడికి వెళ్తే డైరెక్ట్గా కనపడుతుంటుంది ఫ్రంట్ ఇట్లా బోర్డు. సో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర అది కూడా. సో రైల్వే స్టేషన్ దిగితే జస్ట్ 300 meters ఓన్లీ. ఇండియన్ పోస్ట్ దగ్గర పోయినా అక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట, మెయిన్ సర్కిల్లో అనమాట. సో మీరు నాకు కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంతమంది మాట్లాడలేకపోతున్నా, డీటెయిల్స్ మాట్లాడలేకపోతున్నా. సో బెటర్ ఫీల్ ఫ్రీ, ఎప్పుడైనా వెళ్ళండి. మండే టు ఫ్రైడే ఎప్పుడైనా వెళ్ళండి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 PM ఆ టైంలో వెళ్ళండి. మీట్ అవ్వండి, ఇన్ఫర్మేషన్ కావాలి తీసుకోండి. సో వేకెన్సీస్ అయితే సెర్బియాకు ఉన్నాయి. ఇంకో 10 to 15 days వరకు దీని మీదే వర్కౌట్ చేస్తా. టుడే డేట్ వచ్చేసి 13th అనమాట, 13th. సో అంటిల్ 25th వరకు అప్లికేషన్స్ తీసుకుంటూనే ఉంటాం, ఆగస్టు 25th వరకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాండి, డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో చెప్పాయి కదా, పేమెంట్ ఎక్సెట్రా. ఇదైతే ఫ్రీ అయితే కాదు, దానికి అమౌంట్ అవుతుంది. మీరు దాన్ని కట్టుకోవాలి, చాలా తక్కువలోనే అయిపోద్ది. చాలా ఏజెన్సీలు చాలా అమౌంట్ తీసుకొని చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఢిల్లీ ఎంబసీ వాళ్ళు తీసుకున్న సంగతి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది నాకు. బట్ నేనేం చెప్తున్నానంటే చాలా తక్కువ ప్రైజ్లో అయిపోతుంది, అర్లీగా వెళ్ళిపోతారు. మనం డైరెక్ట్గా ఎంప్లాయర్తో చేపిస్తున్నాం కాబట్టి. సో తొందరగా వెళ్ళిపోతారు, తక్కువలో ప్రైజ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి అయితే రండి. ఫోన్ నెంబర్ కూడా పెడతా, బట్ కంటిన్యూస్గా అయితే ఫోన్ వద్దు. చాలా లేట్గా ఇస్తా రిప్లై, అంతే. ఇందుకు ఒక కాల్ కాదు కదా, 1 hourకి 100 calls వస్తాయి. సో ఎఫర్ట్ పెట్టలేకపోతాను. సో ఇన్ఫర్మేషన్ అయితే అది. ఏదైతే సెంజన్ కంట్రీ కాదు, యూరోపియన్ కంట్రీ మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళండి. ఫుల్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇంకా చెప్తా. శాలరీ అయితే 700 ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ జాబ్స్ మీరు పోయే వాళ్ళకి బేసిక్ శాలరీ 700 అయితే కన్ఫామ్గా ఉంటుంది. అకామిడేషన్ ఎంప్లాయరే పెట్టుకుంటాడు. ఇందులో టికెట్ మళ్ళీ మీదే ఉంటుంది, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, టికెట్ మీదే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కావాలంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం ఆఫీస్కి రండి, మాట్లాడుకోండి. బై ఫ్రెండ్స్.